విలువైన జీవితంలో దేవుడితో నడవడం అన్న ప్రాధాన్యత మనము ఈ యొక్క యుగ సంబంధంగా మనము ఉంటున్న మరి చాలా ఒత్తిళ్లలో దేవుని కొరకు సమయం కేటాయించాలన్నా ఆయన సన్నిధితో నడవాలన్నా మరి చాలా కష్టం. కానీ దేవుని నామంలో మరి దేవునితో నడవడం అన్న మాటలో హానోకు 65 ఏండ్లు వాడే మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత ఎన్ని సంవత్సరాలమో 300 సంవత్సరాలు దేవునితో నడిచి కుమారులు కుమార్తెలు కనెను. అయితే అంతకుముందు 65 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాడో తెలియదు, కానీ 65 తర్వాత మరి మెతుషెలను కన్నాక పూర్తిగా దేవునికి ఒప్పందంగా ఉన్నాడు. ఒప్పందంగా ఉండి దేవుడితో నడిచి కుమారులను కుమార్తెలను కని మరి దేవునితో నడిచిన వాడై ఎత్తబడి ఉన్నాడు. ఏమని రాయబడింది? కొనిపోబడి ఉన్నాడు. కింద మాట 24వ వచనంలో దేవుడు నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలో హానోకు కుటుంబముతో పిల్లలతో సంసారంతో జీవిత విలువలతో కూడా దేవునితో నడిచాడు. నేను అదే అనుకున్నాను. భారభరితమైన జాబ్లో మరి బ్రదర్ ఉన్నారు. అన్ని సందర్భాలకు న్యాయం జరగడానికి కొంచెం కష్టమే, లీవులు కష్టమే. ఈ యొక్క బాధ్యతలో ఉద్యోగం ప్రాముఖ్యమైంది, పిల్లలు ప్రాముఖ్యమైంది, భార్య ప్రాముఖ్యమైంది, అయితే బంధువర్గం కూడా ప్రాముఖ్యమైంది. కానీ దేవుడు కూడా అంతకన్నా ప్రాముఖ్యమైన వాడు. అంటే ఈ సమయము మరి అన్ని పరిస్థితుల్లో న్యాయంగా ఉండడం అన్నది, దేవునితో నడవడం అన్నది ఒక ప్రాముఖ్యమైన అంశం. హల్లెలూయా. ఈ నడవటం అనే మాటలోనే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఏకమయ్యేటప్పుడు మరి ఒకరొకరు కలిసి జీవించడానికి ఆయనతో ప్రయాణం అన్నాక ఇంకొకరితో కాకుండా ఆయనతో జీవితం నడుస్తాను అన్నది. నడవడం అంటే వాకింగ్ చేయడం కాదు. ప్రైజ్ ది లార్డ్. నడవడం అంటే ఏంటి? దేవునిని మరి ఒప్పందానికి జీవితానికి మరి ఆ మాట స్వీకరిస్తే కలిసి బ్రతకడం. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం వివాహ బంధంలో ఏకమయ్యేటప్పుడు కూడా వారు కలిసి జీవించడానికి ఒక ఒప్పందం చేసుకుంటారు. అదేవిధంగా దైవత్వంలో కూడా దేవునితో కలిసి జీవించే ఒప్పందానికి వచ్చినప్పుడు హానోకు కుటుంబ వ్యవస్థను బిడ్డలను కలిగి ఉన్నప్పటికీ దేవునితో నడిచిన సంవత్సరాలు చూసినట్లయితే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా నడిస్తే ఆయన ఆ విధంగా దేవుడు తీసుకెళ్ళాడు అన్నది అంటే, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సదుద్దేశాన్ని ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడే ఆయన నడవగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి మనము ఇంపార్టెంట్ ఇస్తామో వాటికి ఎక్కువగా మరి మనసు వెళ్ళిన చోటికి జీవితం ఉంటుంది. కాబట్టి మన ఆలోచనను బట్టి మన జీవితం ఉంటుంది. కాబట్టి దేనికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తామో దానిలోనే మన విలువల్ని సంపూర్ణం చేసుకుంటాం. హల్లెలూయా. మరి హానోకు అయితే ఆ మాటల 24వ వచనంలో 365 సంవత్సరాలు దేవుడు అతన్ని కొనిపోయాడు అని రాయబడింది. మొత్తం జీవించిన సంవత్సరాలు 365 సంవత్సరాలు దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. ఈ విధంగా నడవటము అన్నది దేవుడికి ఇవ్వాల్సిన ప్రత్యేకత ఇవ్వగలిగినప్పుడే నడుస్తాం. అయితే అన్ని సందర్భాలు కలిగినప్పుడు దేవుడికి స్థానము ప్రత్యేకించుకోకపోతే ఆ స్థానమే కలగదు అసలు లైఫ్లో. హల్లెలూయా. నేను కూడా సేవలోకి రావడానికి చిన్నప్పుడు ఒక తండ్రికి కూతురుగా, ఒక మతపరంగా, దాని తర్వాత మా నాన్నగారు ఈ ఫీల్డ్లో ఉన్నారని ఇట్లా అయితే నేను అనుకున్నాను, ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక ఆడామగా పిల్లల తల్లి అయిపోయినాను, ఇంకా అయిపోయింది, ఏదో భక్తి భావన, పిల్లల్ని పెంచుకోవడం, దైవభక్తి విలువలు అనుకున్నాను. కానీ ఇంకా జీవితమే నాతో నడవన్నప్పుడు హల్లెలూయా. మరి ఈ ఫ్యామిలీలో నుంచి దేవుడికి ఎట్లా సమయం కేటాయించాలన్నది చాలా ఇబ్బంది అయ్యేది. ఆ సమయాల్లో నేను వొకేషనల్ నేర్పించేటప్పుడు మధ్యాహ్నం 2 నుంచి కరెక్ట్గా 5 గంటల వరకు నేర్పిస్తూ ఆ సమయాన్ని దైవత్వానికి అప్పగించాను. హల్లెలూయా.
ఆ దైవత్వం అప్పగించినప్పుడు నాకు దేవుడు వరాలు, ఆధిక్యత, సంఘము ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడి నామ మహిమార్థము అన్నది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరు తీసుకునేది కాదు. మనలో నుంచి రావాలి అన్నది ఆ ఆసక్తి, దేవుని మీద నీకుంటున్న భయభక్తి. అదేవిధంగా చూడండి, ఆదికాండం 6:9 నోవహు కూడా నీతిపరుడై ఇదే నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవుడితో కూడా నడిచినవాడంట. నీతిపరుడు, మరి ఇంకా ఏముంది అక్కడ? నిందారహితుడు. ఈ నీతిపరుడు, నిందారహితుడు అంటే జీవితంలో భయభక్తి కలిగిన వారికి దేవుడు ప్రాధాన్యత ఎంతగానో, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా మరి అది ఖచ్చితంగా మానకుండా కొనసాగించుకుంటారు. ఎందుకంటే ఆయన లేకుంటే ఈ జీవితంలో సమస్తం వ్యర్థం. హల్లెలూయా. కాబట్టి నడవడం అనేది, చాలా పిల్లలు ఉన్నారు యూత్, ఒక ఫ్యాన్ని ఎవరైనా ఒక అభిమానిని పెట్టుకొని అభిమాని ద్వారా అట్లా మనం జీవించాలనుకుంటాం. మనకు ఏదైనా ఇన్స్పిరేషన్కి ఒకరిని ముందు పెట్టుకొని వాళ్ళ ప్రకారంగా జీవించాలి. అయితే ఈరోజు అనుకరించాలి అన్న మాటలో చాలామంది వివేకానంద ఒక అబ్బాయి చెప్పాడు నాకు, నేను వివేకానంద బుక్స్ చదివాను, ఆయన నేను ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నాను. ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క పుస్తకాలు అట్లా. అయితే దేవుడి యొక్క ప్రాధాన్యత అన్నది కేవలం మన భక్తి భావంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా. అందుకే మరి నోవహు ఎట్లున్నాడని రాయబడింది? నిందారహితంగా, తన తరములో నిందారహితంగా ఇంకా నీతిపరుడుగా ఉన్నాడంట. అయితే నిందారహితంగా నీతిపరుడుగా ఉండి దేవునితో నడిచిన వాడన్నది దేవుడి యొక్క మరి ప్రాధాన్యత అన్నది ప్రత్యేకించుకుంటేనే వస్తుంది. కానీ మనము మన విలువల్ని అన్నిటిని వీటిల్లో ఉండి ప్రభువుకే సమయం దొరకట్లేదంటే ఈ జన్మకు దొరకనివ్వదు కూడా సైతాన్. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకించుకోవడం అనే విషయంలో ఆ భయభక్తి, ఆయన యందుంటున్న జీవితం, మనము మన యొక్క విధానాల్లో దేవుడి పాత్రకు మనం ఇవ్వాల్సిన స్థానం. అంతేకాదు ఆదికాండంలో మొదటి రాజుల గ్రంథంలో 8:53 ప్రభువా యెహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరినీ ఆమేన్ స్వాస్థ్యమగునట్లుగా మోషే నాయకత్వంలో జనులందరినీ ఏం చేశాడంట? ప్రత్యేకించాడంట. మనం ప్రత్యేకపరచుకునే వరకు ఆ జీవితాన్ని మనం పొందలేమంటే, తన కొరకు తన స్వాస్థ్యముగా ఉండాలి అంటే ఆ మాట మీద మనం ప్రత్యేకించుకోవాలి. డెడికేట్ పీపుల్ లాగా ఉండాలి, సమర్పణ మనిషిగా ఉండాలి, సమర్పణ వ్యక్తిగా ఉండాలి. ఈ మాట ప్రత్యేకించుకోవాలన్నా, సమర్పణ మనిషిలాగా ఉండాలన్నా దేవుని యందు భయభక్తి కలిగిన వారు మాత్రమే ఇది చేయగలుగుతారు. భూమి మీద చాలామంది మంచోళ్ళు ఉంటారు. వాళ్ళంతా మంచోళ్ళు అంటే స్వభావ సిద్ధిగా ఉండొచ్చు, కానీ దేవుడి కొరకు ఆ మంచి నివేదించుకున్నప్పుడే వారు దేవుని యందు భయభక్తి కలిగిన వారు. సహజంగానే నేను కూడా చాలామందిలో, ఇప్పుడు మా బిడ్డ ఉన్నాడు, చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, చాలా కనికరంగా ఉంటాడు. నేను అనుకున్నాను, ఇన్నోసెంట్ కనికరం అని అంటే పరువును ప్రేమించే వాళ్ళంతా సహజంగానే పోషిస్తారు. పరువును ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇన్నోసెంట్ అలాంటి విలువలు క్యాజువల్గా పోషిస్తారు. ఓహో, పరువు వీళ్ళకి తలకట్టుగా దేవుళ్ళలాగా ఉన్నది, పరువు కోసం ఈ బ్యాలెన్స్డ్ లైఫ్లో తనకు మంచి అనే ఒక ఉంటుంది కదా, మంచి అనే విషయంలో చాలామందిలో మా అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అక్క కన్నా తను ఎప్పుడు మంచోడు అనుకుంటాడు.
ఈ విషయంలో వాళ్ళ అమ్మమ్మ నేను మంచోడిని, నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు, అక్కకి ఇచ్చింది అని అన్నాడు. అప్పుడు అంత చిన్న పిల్లోడు ఇట్లా మాట్లాడగలిగాడు. నిజంగానే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా మంచిగా అన్నది అది స్వనీతి యొక్క భావన. ఈ స్వనీతి యొక్క భావన దేవుడికి సంబంధమైనది కాదు. పరువు కోసం పెంపారు చేసుకునే మంచి పద్ధతులు దేవుని కోసం కాదు. ప్రత్యేకించుకోవడంలో ఆయన స్వాస్థ్యముగా, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆ స్వాస్థ్యముగా అయిన వాళ్ళు మాత్రమే ఆ డెడికేట్గా ఉండి, వాళ్ళు సమర్పణగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి హానోకు పిల్ల పాపలతో కుటుంబంతో అన్నితో ఉండి కూడా 300 సంవత్సరాలు నడిచాడంటే కదా. చాలామంది ఇంకా పెళ్ళైనాక చర్చికి రాలేకపోతారు, పిల్లలు పుట్టినాక అసలే రాలేకపోతారు. కానీ వీటన్నిటిలో ఇవన్నీ లెక్క కాదు అని అంటే ప్రత్యేకపరచుకుంటే ఆయన సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి విలువలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన భయభక్తిలో మనం కల్పించాల్సినవి. చూడండి, ఓడ పడవ నీళ్ళల్లో ఉంటుంది. కొంచెం నీళ్ళు పడవలోకి వచ్చినాక పడవ ఏమవుతుందో తేలుతుందా? మునిగిపోతుంది. నీళ్ళల్లోనే ఉండాలి. మునగొద్దంటే మీరేం చేయాలి? తేలుతూ ఉండాలి, భూమి మీద ఉండాలి, సంసారంలో ఉండాలి, బతుకు విలువల్లో ఉండాలి, ఎంటర్టైన్మెంట్లో ఉండాలి, హ్యాపీనెస్లో ఉండాలి, బై గాడ్లో ఉండాలి. హల్లెలూయా. అది ఒకరు ఇచ్చేది కదా, ఒకరు తీసుకునేది, అది వ్యక్తిగత దేవుడి సమర్పణలో. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా కొట్టేది. అప్పుడు అనుకునేదాన్ని, మనము తప్పులు ఎక్కువ చిల్లర పనులు చేస్తాం కదా, కొడుతుంది అని అనుకున్నాను. కానీ ఒకరోజు ఓ మాంత్రికుడు కుమార్తె మా చర్చిలో ఉంది. వాళ్ళ నాన్న మాంత్రికుడు. అయితే ఆ వాళ్ళ మాంత్రికుడు కూతురికి దయ్యం పట్టింది. వాళ్ళ నాన్న విడిపించలేకపోయాడు. 21 రోజులకి నెల పైన 3 నెలల జ్వరంతో బాధపడుతుంది. తండ్రి గారు మరి ఏం చేస్తారో తెలియదు, కుమార్తెకి అన్ని నెలల జ్వరం. చర్చికి తీసుకొచ్చారు. చర్చికి తీసుకొచ్చి పడుకోబెడితే నాకు భయం అనేది మరి భయభక్తి అనేది నాకు వ్యక్తిగతంగా ఉంటుంది, అది మా మమ్మీకి తెలియదు. మా మమ్మీ ఎక్కువగా తప్పటడుగులు వేయడంలో, కొట్టడంలో నేను ఫేమస్ అయిపోయాను. అయితే నన్ను చూసి సైతాను, అందరూ మీద పడుతున్నారు, నన్ను చూసి నువ్వేనే నా మీద పడ్డావు, నువ్వే నన్ను ముట్టుకున్నావు, అమ్మో నేను ఇంకా పాపినని, నేను ముట్టుకున్నాని, నన్ను చూడగానే ఇట్లా అందరూ ఉదేసి నన్ను చూస్తుంది ఏంది సైతాను అని నేను భయపడి వచ్చాను. అయితే వెంటనే ప్రవచనం ఎత్తింది, నీలో స్తుతినాదం ఉంది, నువ్వు నా బిడ్డవు, నిన్ను చూసి సైతాను భయపడి చూసింది. 3 రోజులు పడుకోలే నేను ఇంట్లోకి వెళ్ళి, 3 రోజులు పడుకోలే. నిన్ను చూసి సైతాను భయపడింది. నిజంగా నాకు భయం ఎక్కువ. అయితే అడిగితే ఏ వరమన్నా ఇవ్వండి కానీ ఈ వరాలు ఇవ్వకండి అని అనేదాన్ని నేను. అయితే నాకు తెలియకుండానే నాలో భక్తి, నేను స్తుతి ఆయనకి ఇవ్వాల్సిన స్థానంలో చాలా మరి పశ్చాత్తాప మనసుతో దేవుడికి సమర్పించుకునే బుద్ధి నాకు ఉండేది. అయితే మరి చాలా అందరిలాగా కాకుండా కొంచెం అలసటపడిన మా మమ్మీకి నేను ఏమైనా గిన్నెలు ఎత్తేయడము, ఆ పని చేయడం, ఈ పని చేయడము, దెబ్బలు తినడం వల్ల నేను ఏమనుకున్నానంటే నేనే కరెక్ట్ లేననే ఆ విషయంలో సైతాను నన్ను చూస్తుందా. దాని తర్వాత ఇప్పుడు దయ్యాల మీదే వరం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు భయపడిన దయ్యం మళ్ళా శక్తి పొందుకో నేను బంధించాక అది వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అయితే నన్ను బలపరిచిన నా యందుంటున్నా నీకేముందో నీకేమై ఉందో మనము పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలియదు, కానీ మనలో ఒక మంచితనం దేవుడు చూస్తుంటాడు. అది సైతానికి కూడా తెలుసు. హల్లెలూయా. ఈ విషయాల్లో ఏర్పాటు మనకున్న విలువలు సైతానికి తెలుసు కాబట్టి అట్లాంటి వాళ్ళ భక్తి బయటపడనీయకుండా చేస్తుంది, అట్లాంటి శక్తి బయటపడనీయకుండా చేస్తుంది. అన్యుల మధ్యన ఉండి ఒక సంఘాన్ని నడపాలి అంటే దయ్యాలు, మరి అన్యుల మధ్యన మరి ఎన్నో తాంత్రిక బలాలు, అన్యుల మధ్యన ఎన్నో శక్తుల మధ్యన చేయాలి అని అంటే ఇది చిన్న మాట కాదు. హల్లెలూయా. ఇలాంటి అధికారము, ఇలాంటి ఆధిపత్యము, ఇలాంటి పోరాటము మరి ఎవరు వచ్చినా మా ప్రాంగంలో బోర్ల పడేవారు. అలాంటి శక్తి దేవుడు ఇవ్వడానికి
ప్రైజ్ ద లార్డ్. మనలో ఉంటున్న భయభక్తి దేవుడు చూస్తున్నాడంటే ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు నేను ఇదే మీకు చెప్పాలనుకున్నా, నీళ్ళల్లోనే పైన తేలాలి, పడవలోకి నీళ్ళు రాకూడదంటే ఈ జీవన శైలిలో అందరము జీవితాన్ని తెడుతూ పట్టుకెళ్తాం, కానీ నీళ్ళు వస్తే మునిగిపోతాం. అన్నిట్లో ఉండాలి, అన్ని రంగాల్లో ఉండాలి, కానీ ఆయన కొరకు మనసు ఏమై ఉండాలి, ఇష్టంగా ఉండాలి. నాకు సైతాన్ని చెప్పే వరకు నేను దేవునికి ఇష్టం నాకు తెలియలేదు. ప్రైజ్ ద లార్డ్. అంతమంది తాకింది కాదు, నేను తాకితేనే మంట ఎందుకు వస్తుంది, నేను తాకితేనే ఎందుకు ఓర్చుకుంటలేదు, అంతమంది మీద పడుతున్నారు. నేను తగలగానే ఎందుకు కోపపడింది, ఎందుకు దిగ్గును లేచింది, ఎందుకు నన్ను అట్లా చూసింది. ఆ 3 రోజులు ఆమె చూపు నా కళ్ళల్లో ఉంది. ప్రవచించే ఆమె వచ్చి తెలియకుండా నా కోసం ప్రవచించే వరకు నాకున్న వరం నాకు తెలియలేదు. హల్లెలూయా. మరి ఇలాంటి కొన్ని విషయాల్లో దేవుడు మన మంచి చూస్తున్నాడంటే ఈ జీవన శైలిలో అన్ని రంగాల్లో ఉండాలి, కానీ ఆయన కొరకు ఉండాల్సిన జీవితాన్ని ప్రత్యేకించుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అవును, ఇలాంటి ఒక జీవితం మనం కోరాలి. అందుకే చూడండి హెబ్రీయుల్లో 11:7 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం అన్న మాట కింద ఏముందంటే, విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను చేశాడంట. అది వరకు చూడని అంటే ఏంటి, కొన్ని మనకు తెలిస్తేనా తెలియకపోతేనా. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని గమనించాను. ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు, ఏమనంటే మీకు మాలాగా కష్టాలు వస్తే మీది మంచి రోజు చెడు రోజు అంటూ మీకు ఉంటాయా అని ఒక భక్తుడికి ఒక అమ్మాయి అడిగింది. మాకు మంచి రోజు చెడు రోజు నిన్నేం జరిగింది రేపేం జరిగింది అన్నది మాకు తెలీదు, అయితే ఈ గడియలో ఏ విధంగా ఉండాలన్నది మాత్రం మాకు తెలుసు అన్నాడు. అయితే మీ జీవన విధానం ఎట్లుందనంటే మంచి రోజు చెడు రోజు అన్నది మీరు ఎట్లా తయారైపోయారంటే, మరి ఫోన్ల ద్వారా మీరు ఒక మెమరీని పెట్టుకొని అన్నీ పోగు చేసుకొని మళ్ళీ ఏం చేస్తారు, అవి ఎక్కడో చోట ఆ మెమరీ అంతా తెలివిని ఉపయోగించి ఎక్కడో చోట వదిలేసినట్టుగా మీరు ఒక చిక్కున్న నాలెడ్జ్ లాగా మీరు కూడా అన్ని సముదాయం చేసుకుంటారు. సముదాయం చేసుకుని వదిలిపెట్టడానికి తెలుసుకోవడానికి నింపుకోవడానికి వీటిలోనే ఉంటుంది, కానీ సందర్భంగా ఉండాల్సిన జీవితం మీకు లేదు ఈ తరానికి అని ఈ కంప్యూటర్ యుగం కోసం ఆ భక్తుడు తేల్చి చెప్పడంలో ముందేం జరుగుతుందో మాకు తెలియదు, వెనకాల ఎట్లుంటామో మాకు తెలియదు. ఈ సమయాన్ని మేము గెట్ ఆన్ అయ్యడానికి మాకు జ్ఞానం ఉందనంటే ఈ టెక్నాలజీ పిల్లలకి మరి ఒక చిప్ మైండ్ లాగా అన్ని పోగు చేసుకుంటాం, బుర్రలో ఇన్ని ఐడియాలు పెట్టుకుంటారు, ఇంత నాలెడ్జ్ పెట్టుకుంటారు. మరి ముందేం జరుగుతుంది వెనకాల ఏం జరిగింది అన్నది వీటిని పోగు చేసి పెట్టుకోవడానికి మెమరీని యూజ్ చేస్తున్నారు, కానీ సందర్భాన్ని వ్యవహరించడానికి మనుషులకు జ్ఞానం లేకుండా పోయింది. సందర్భం అనే విషయంలో పాతకాలం వాళ్ళకి ఫ్యూచర్ కోసం తెలియదు, జరిగిపోయిన వాటి కోసం కూడా తెలియదు, కానీ వాళ్ళు జీవన శైలిలో ఆ రోజు బ్రతికేసి ఈ కరోనా లేదు, ఈ వింత జబ్బులు లేవు, వింత టెస్టులు లేవు, వింత ఆపరేషన్లు లేవు, వాళ్ళందరూ బ్రతికారు అంటే మీరేమంటారు? ఏదీ లేకుండా ఎట్లా బ్రతికారు అని అంటారా? హల్లెలూయా. ఇంతే మరి అన్నిటినీ పోగు చేసుకుని నేను కూడా ఈ మధ్య కొన్ని ఆరోగ్య సూత్రాలు పోగు చేసుకొని తల్లో పెట్టుకొని దేవుడు సేవ చేయకుండా ఆరోగ్య సూత్రాలు చెప్తానేమో నాకు భయం వేసింది. ఎందుకంటే తెలివి ఎక్కువైపోతుంది, వింటే తెలివి ఎక్కువైపోయి వాటిని చెప్పుకుంటూ పోతానేమో. నేనే పెద్ద డాక్టర్నే చెప్పడానికి. దేవుడి ఆత్మ సందర్భాన్ని పండించగలగడానికి పాత దినాలలో భవిష్యత్తులో నేనేమవుతానో తెలియదు, ఏం చేశానో కూడా అంత గమనించరు, అమాయక జీవులుగా ఉంటారు. సందర్భంలో పిల్లలు కంటారు, సంసారం చేస్తారు, మరి పోషణ కలిగి ఉంటారు, అన్నిటినీ వాళ్ళు దాటేసి వచ్చారు. 300 సంవత్సరాలు బ్రతుకుతారు, 100 సంవత్సరాల ఆయుష్తో ఉన్నారు భూమి మీద.
ఈరోజు ఇంత తలలతో ఉన్నారు అందరూ, పదును లేదు, పదును లేదు. మరి ఎట్లా బ్రతుకుతున్నారు అనుకున్నారు? 300 సంవత్సరాలు దేవుని కొరకు ప్రత్యేకించుకున్నారంటే ఈ లోకంలో అన్ని తలలో నింపుకొని నేను జీసస్ కోసం బతకాలి అనుకునేది ఎక్కడ దొరికింది మీకు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఫోన్లలో మీ జీవితం ఉన్నంత వరకు ఈ జీవిత విధానానికి మీరు చాలా దూరం అయిపోతారు. ఎక్కువ తెలివి రావడం వల్ల వాటి అనుసరించి బిడ్డ నువ్వు బాగా వినాలా, మస్తు వినాలా. ఎందుకంటే ఎక్కువగా సలహాలు చిన్న బిడ్డ తల్లిదండ్రులకి ఆమె అమాయకం సలహాలు ఇస్తారు. ఇట్లాంటి మెమరీ ఎక్కువైపోయినప్పుడు ఒక చిప్ లాగా అన్ని ప్యాకేజ్ చేసుకున్న తలలతో జీవించాలనుకోవడంలో సందర్భాన్ని వ్యవహరించలేదు. అయితే ఈరోజు దేవుణ్ణి సన్నిధిని బట్టి నడవాలి అని అంటే తెలియకపోయినా అని రాయబడి ఉంది. ఏమి? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను బట్టి హెచ్చరింపబడి దేవుని యందు భయభక్తులు కలవాడై తన ఇంటి వారి కొరకు అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఓడ తయారు చేసిండు. ప్రైజ్ ది లార్డ్. వర్షం రాబోతుంది, అప్పుడు వర్షం కూడా లేదు భూమి మీద ఆవిరి పైన తడుపుతూ చెట్లు పండేటి. అప్పుడే దేవుడు చెప్పాడు వర్షం వస్తుంది, అన్నీ మునిగిపోతాయి, నువ్వు ఓడ తయారు చేయి. తెలియని దాన్ని నమ్మడం ఏమంటారు మీరు? విశ్వాసం. అందుకే సందర్భాన్ని కోల్పోతున్నాం మనం అంటున్నాం. హల్లెలూయా. సందర్భాన్ని కోల్పోవడం నేను అందుకే మీకు చాలా వరకు చెప్పాలనుకున్నాను. ఈ ఫ్యూచర్లు చెప్పే వాళ్ళ దగ్గరకు అసలు వెళ్ళకండి. సందర్భం కోల్పోతాం. ప్రతి ఒక్కరిలో కర్కశం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అన్నీ కలగలిపిన వాడే మనిషి. కానీ అక్కడ పోయి చెప్పించుకున్నాక నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఈర్ష్య ముందు నుంచే పుడుతుంది. నాకన్నా చెడ్డది అన్న దగ్గరే కోపం పుడుతుంది. మరి మన మీద ఏ ఉద్దేశం కలిగి ఉంది అన్నది ఆమె చేసినవి నువ్వు మరి చూసినవి జరిగినా జరగకపోయినా మనలో కర్కశం పెరుగుతుంది. వీటన్నిటిలో బ్లాస్ట్ అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భంలో ఉండాలంటే అమాయకంగా ఉండాలి. ఎడ్డి జీవితం అనేది సందర్భంలో పదును ఉంటుంది కానీ హల్లెలూయా. అందుకే తలలు మెచ్చుకోవద్దు. దేవుని యొక్క సందర్భ సహితమైన జ్ఞానం పోషించడానికి నడిపింపు అడగండి. అందుకే నేను కొన్నిసార్లు నాకు జరగబోయేటి తెలిసే వాటిని బట్టి చాలాసార్లు వెదలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే అది జరగడానికి అది నిజమా ఒట్టిదని వాళ్ళకి తెలియకపోవడానికి ముందే చెప్పడంలో వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, ఫేక్ లాగా అనుకోవచ్చు. కానీ అది జరిగినప్పుడే మనకు అన్నది వాళ్ళు ముందు సూచనగా చేసుకోకపోగా మనల్ని తప్పుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది తెలిసినా మౌనంగా ఉండడం అన్నది మన వల్ల అవ్వదు. కానీ తెలియకపోవడం ఎంత బెటర్ అన్నది సందర్భంలో హ్యాపీగా ఉండగలుగుతాం. ఎవరైనా ఇట్లాంటి లాస్ట్లో మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా? కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిని బట్టి ఈ స్థితి ఈ సందర్భాన్ని కోల్పోకుండా ఉందా? రేపేం జరుగుతుందో ఎవరి మరి దురాలోచనలు ఎట్లున్నాయో ఎక్కడ విచారించుకోవద్దని నేను చెప్తున్నా. దేవుని నమ్మండి. ఎవరిలాగా? నోవహులాగా నమ్మి ఆయన నడిపింపు కోరుకొని ఆయన తన కుటుంబం కోసము చెప్పాల్సిన ముందే చేసేవాడిగా ఉన్నాడు అన్నది గొప్ప వాస్తవం అయి ఉందంటే హల్లెలూయా. అది దేవుడి వల్ల ఆయన పొందుకున్న జ్ఞానం అయి ఉంది. అందులో మరి హెచ్చరించిన భయభక్తులు కలిగి కదా, చూడని సంగతులను బట్టి హెచ్చరింపబడినప్పుడు భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు విశ్వాసం బట్టి అవి చేయగలిగాడు. కానీ మరి అనుమానాన్ని బట్టి రక్షణ సిద్ధపరచుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడని వాటిని విశ్వాసాన్ని బట్టి కార్యం పొందాడు అన్నది ఈరోజు సందర్భానికి దేవుడిచ్చే జ్ఞానము నడిపింపు మనకిస్తాడు. కీర్తనలు 103:17 అంటాడు, ఆయన నిబంధన ఆయన కట్టడలను అనుసరించు వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములుగా నిలుచును. ఆయన నీతి వారి పిల్లల
అవును, దేవుని యందు విశ్వసించి గుడ్డిగా పోయి మనల్ని ఎవరేమనుకుంటున్నారో అనుకోకుండా బ్రతకండి. అప్పుడు దేవుని బట్టి విశ్వసించి ఎవరేమనుకుంటున్నారో, నేను చెప్పాను కదా, పరువును ప్రేమించే వాళ్ళు కూడా ఇన్నోసెంట్గా ఉంటారు. ఆ ఇన్నోసెంట్ పరువును బట్టి, మన దేవుని బట్టి కాదు. వాళ్ళు చూడగానే మన అల్లుడైతే బాగుండాలని అనుకుంటట్టు ఉంటారు. అంతే కదమ్మా. ఒక ఆడపిల్ల ఉందనుకో, ఈ అబ్బాయి మన అల్లుడైతే ఎంత బాగుండు, ఎందుకంటే ఆ ఇన్నోసెంట్. కానీ పరువు, నిజానికి పెళ్ళిళ్ళలో ఆ అబ్బాయి నిన్నే ఫోటోలో ఒక ఆయన ఇట్లాగే పిల్లలకి పెళ్లి చేశాడంట. దేవుని చిత్తం అనకుండా తన తెలివితో మంచిగా చదువుకున్న అమ్మాయినికి పెళ్లి చేశాడంట. చేస్తే ఆ అమ్మాయి మరి ఆ అబ్బాయి పెళ్లి రోజే గొడవ పెట్టాడంట. ఆ ఫోటోలు తీసి నిన్నే చూసి తీస్తున్నాడు, నీకు ఆయన ముందే పరిచయం ఉందా? ఇట్లుంటుంది. హల్లెలూయా. దేవుడి చిత్తము నడిపింపుని బట్టి చేయాలన్నది, పరువుని బట్టి కొన్ని చేస్తే కూడా అట్లా వస్తాయి. కొన్ని విషయాలు ఇప్పుడు దైవికం బట్టి తెలుసుకోవాలంటే, దేవుడు మన విశ్వాస జీవితానికి ఎట్లా బద్ధుడై ఉన్నాడంటే, ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడను అనుసరించి వారి మీద. నిబంధన అంటే ఈ బైబిల్ని చదివి బైబిల్ అనుసరించి ఆయన మాటల కింద జీవితాన్ని కొనసాగించుకునే వాడికి ఆయన కృప యుగ యుగము నిలిచి ఉండును. ఆయన నీతి వారి పిల్లలకు తరతరములు ఉండును. హల్లెలూయా. నిజానికి తల్లి చచ్చిపోయిన పిల్లలు కూడా అందరు పెద్ద చదువులు చదివిన వాళ్ళు పాతకాలంలో ఉన్నారు. దేవుడు పోషణార్థంగా, దేవుడు నమ్మిన వారంగా, మరి ఆ యొక్క ప్రకృతి పిల్లల్లాగా దైవిక ఆశీస్సులతో ఉన్నవాళ్ళు లైట్ల కింద, వీధి లైట్ల కింద చదివిన వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఈరోజు అన్నీ ఇచ్చి 4 కళ్ళు మూయి మీద పెట్టిన హల్లెలూయా నీతి వారి పిల్లల మీద అన్నది దేవుని దయ ఉండాలి. ఆమేన్. మనకు కొన్ని తెలియని ఇప్పుడు ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవునితో నడవాడి అంటే ఈ లోక విధానంలో ప్రత్యేకించుకోవాలన్నది, ఈ లోకంలో ఎక్కువగా తెలుసుకోవడము, ఎక్కువ వాటి మీద పరితపించడము, దేవుడి యొక్క మరి వాటిని విశ్వసించడం కన్నా తెలుసుకున్న వాటి మీదే గమనం ఉంటుంది. కాబట్టి ప్రియ బిడ్డ, దేవుని విశ్వసించాలంటే ఎంత తెలియకుంటే అంత విశ్వసిస్తాం. హల్లెలూయా. విశ్వసిస్తే దేవుడు కూడా వారి మీద, వారి పిల్లల మీద అంతే జాగ్రత్త కలిగి ఉంటాడు. అంతేకాదు, సామెత 16:17లో చెడుతనము విడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. మీరు తినవసరం. చెడుతనము విడచి నడుచుటయే యథార్థవంతులకు. చెడుతనము ప్రత్యేకించుకోవాలి అని అన్నది గాడ్ కొరకు. ఈ లోకంలో, లోక విధానంలో, అందుకే మీకు అందరికీ తెలుసు ఏమని రాయబడింది రోమాలో 12వ మొదటి వచనంలో, 2వ వచనంలో అనుకుంటా, 12:2లో ఏమని రాయబడింది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన హల్లెలూయా ఏం పొందమన్నాడు? రూపాంతరం పొందానంట. చెడు అనేది మనలో కలిగి మరి ప్రత్యేకించుకోవాలి అన్నది, ఈ లోక మర్యాదను కూడా మనం వదిలిపెట్టి వాటి కొరకు వెంబడించిన అధిక జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టి ఆయన నడిపింపు కోరిన వారమై హల్లెలూయా రూపాంతరం చెందాలి. ఏంటంటే ఆయనను విశ్వసించిన వారమే. ఆయన చిత్తమైన నీతి ఇట్లున్నప్పుడు, అందుకే ఈ లోకమంతా ఒక దిశలో ఉంటారు, దేవుని బిడ్డలంతా ఇంకో దిశలో ఉంటారు. ఎందుకంటే లోకం వెళ్ళే విధానానికి దేవుని బిడ్డలు వెళ్ళరు, వారు ఆయన నడిపింపుకు ప్రత్యేకించుకున్నారు, ఆ విధంగా వారు ఉంటారు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో దేవునిలో మరి కాకుండా దేవుని యొక్క నడిపింపే మనం ప్రత్యేకించుకోవాలి అంటే చెడుని విడిచిపెట్టిన వారమై యథార్థ వరులకి రాజమార్గం ఉంటుందన్న మాట మీరందరూ గుర్తు చేసుకొని నడవాలంటే హబక్కు కూడా అట్లాగే అన్నాడు. ఇదిగో ఆ దర్శనము ఖచ్చితంగా నెరవేరుతుంది, కానీ ఆ దర్శనము నీ హృదయం అనే పలకల మీద రాసుకో. ఇవన్నీ జరిగిస్తాయి, అంత్యకాలంలో జరగాల్సినవన్నీ జరుగుతాయి.
చెడ్డోడు భూమి మీద ఉంటాడు, మంచోడు భూమి మీద ఉంటాడు, చంపేవాడు భూమి మీద ఉంటాడు, మరి అప్రతిష్ట అయిన వాడు ఉంటాడు. అన్ని రంగాల వాళ్ళు భూమి మీద ఉంటారు. దేవుని బిడ్డలు ఎట్లుండాలి? ఆమేన్. ఇదే కదా కరోనా కాలం అంతా మనము కాపాడాడు. కొత్త సంవత్సరం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో అందరికీ ఇట్లా భయం ఉంది. 100 ఆలోచనలు అభిప్రాయాలతో ఉన్నాయి కదా జనవరి 1 రోజు. అయితే ఈ యొక్క అభిప్రాయంలో నేను చెప్పాను కదా, నీ హృదయం అనే పలకల మీద ఆ దర్శనాన్ని జాగ్రత్త రాసుకోవాలి. నువ్వు నడవడం, నువ్వు పరిగెత్తడము ఆపకూడదు. భూమి మీద ఏం చేయాలి? నువ్వు పరిగెత్తుకుంటేనే నీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. భూమి మీద పరిగెత్తాలంటే మరి ఆపదలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వీటి నుండి వాటి నుండి సంసారం నుండి పిల్లల నుండి ఇవన్నీ పరుగు జీవితమే. కానీ దర్శనం కూడా రాసుకోవాలి పరిగెత్తుకుంటానే. బతుకు బాటలో అన్ని వాటిలతో నడవడము, దేవుని కలిగి ఉండడం అన్నది దేవుడు సన్నిధి ఖచ్చితంగా హెచ్చరించి చెప్పింది. అన్నీ జరుగుతాయి, ఏది ఆగకుండా జరుగుతాయి. ఇవన్నీ మన కళ్ళతోనే చూడాలి. కానీ ఈ పరుగు మాత్రం ఆపొద్దు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా నడవాల్సిన వారమై ఉంటే మలాకి 2:5లో నేను చేసిన నిబంధన వారికి జీవమును సమాధానము కారణమాయను. భయభక్తులు పుట్టించడానికి నేను వాటిని వారికి ఇచ్చాను గనక వారు నా యందు భయభక్తులు కలిగి హల్లెలూయా. అక్కడ మొదటి మాటలో జీవమును నిబంధనను సమాధానముగా మనకి ఇచ్చాడు. అయితే నా నామమున అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి సత్యమును ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించు నడుచుకోను వారై. హల్లెలూయా. చూడండి, జీవితంలో అన్ని కలిగి ఉన్నారు, కానీ దేవుడి యందు భయభక్తి అనే మాటలో ఆ 2 వచనాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, భయభక్తి కలిగి ఉన్నారు. ఆ సమాధానంతో, ఆ భయభక్తితో ఆయనకు విలువ తెస్తూ ఇతరులు నడిపిస్తూ మరలా వాళ్ళు కూడా పాటిస్తూ జీవించారు. ఇలాంటి జీవితము నీకుందా, నాకుందా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు చిన్న బిడ్డ పుట్టాడు. చిన్న బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. అక్కడ 2 ఏళ్ల పసిపిల్లలు చంపండి అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంరక్షణలో కాపాడారు. అప్పుడు ఏమైంది? అక్కడ యోసేపు కలలో అక్కడ ఆపద వస్తుందని ఇంకో చోటికి వెళ్ళని ఆ స్వరం విన్నప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్లారు. ఎట్లా అంటే అప్పుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో ఆ బిడ్డను తీసుకెళ్ళి నడిపిస్తూ తల్లిదండ్రుల సంరక్షణ, మరి అన్ని విషయాల్లో ఆ అబ్బాయిని పోషించారు. ఇట్లా మీ భక్తి భావనలో కూడా ఈ యొక్క విధానాలు అన్నిట్లో జీవిస్తున్న దేవుడిని పెంచి పెద్ద చేయాల్సిన అనుబంధంలో మీ భక్తిని మీరు పెంపారు చేసుకోవాల్సిన వారై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మొన్న మేము ప్రోగ్రామ్స్ పెట్టాం, అంత కరెక్ట్గా వాక్యం చెప్పాము, మళ్ళీ డ్యాన్సులు ప్రోగ్రాంలు అయ్యాయి, మళ్ళీ దైవభక్తిలోనే మేము పైకి రావాలన్నది అంత చేసినా వారికి ఎంకరేజ్మెంట్గా ఉండి డ్యాన్సులు ప్రోగ్రాంలు అయినా మహిమార్థంగా వాటిని మరి మలచడానికి ప్రైజ్ అలాడ్. ఈ లోక విధానాల్లో జీవిస్తున్న ఆయనకి ఇవ్వాల్సిన ప్రత్యేకత అన్నది హల్లెలూయా అనుసరించి నడుచుకుంటున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పి, అదే యూదా పత్రికలో రాయబడింది, ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి, కానీ అవన్నీ మీకు అంటకూడదు అని అంటే మీ రెసిస్టెన్స్ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రత్యేకత ఉండాలి, ఆ భయభక్తి కలిగి ఉండాలి, ఆ నడిపింపు కలిగి ఉండాలి, ఆ విధానాల్లో ఉండాలి. నీకు అలాంటి ఒక మరి ఇమ్యూనిటీగా నీకు రెసిస్టెన్స్ లేకుండా నువ్వు అన్నిట్లో దిగజారిపోయి ఇతరులు నడిపించి నువ్వు పడిపోతే లాభం ఉండదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ దేవునిలో నడవాలి, ప్రత్యేకించుకోవాలి, ఇతరులు నడిపించాలి, నీ భక్తిని కూడా దేవుడికి ఒప్పందంగా ఉండాలి అన్నది ఎన్ని విధానాల్లో ఆయనను కనిపెట్టుకొని జీవించాలో చూడండి.
ఆమేన్. హానోకు ఆ విధంగా బ్రతికి తను తాను ఎత్తబడ్డాడు. ఆమేన్. వ్యక్తిగతానికి వస్తే మరి తెలియని దాన్ని కూడా తన కుటుంబ సంరక్షణ కొరకు ఏమి చేయాలో ఓడ కట్టాడు అని అన్నది జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుని నామ మహిమార్థమై హబక్కుకు పరిగెత్తుతూ ఎట్లా రాసుకున్నాడో మనం ఆ విధంగా రాసుకోవాలంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏమంటుందంటే 57 యెషయా 2వ వచనంలో రాయబడింది, వాళ్ళు తిన్నగా సూటిగా ఉన్న దారిలోకి వెళ్ళారంట, వారు వారి మంచం మీద వారు విశ్రాంతి పొందారంట. అయితే నీతిమంతుడు వెళ్ళిపోవడం ఎవరు మనసున గ్రహించరండి. నీతిమంతుడు నశించుట చూసి ఎవరికి కూడా పెట్టరు. భక్తులైన వారు తీసుకొనబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు. హల్లెలూయా. అందరు చనిపోయారంటే అందరు చచ్చిపోయారు అనుకుంటారు, కానీ కీడు చూడకుండా పోయాడు అన్నది. హల్లెలూయా. ఈరోజు భక్తులు భూమి మీద చెప్తుంటారు, పోతుంటారు, వెళ్ళిపోతుంటారు. అందరిలాగే చచ్చారు, అందరిలాగే వాక్యాలు చెప్పారు, అందరిలాగే ఉన్నారు అనుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దేవునితో నడిచి ఎట్లా హానోకు ఎత్తబడి వెళ్ళిపోయాడో తిన్నగా ఉన్న దారిలోకి వెళ్ళిపోతున్నారు, సూటిగా ఉన్న మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, విశ్రాంతిలోకి వెళ్తున్నారు. ఆమేన్. అందుకే ఆ విశ్రాంతి ప్రతి జీవితంలోకి వస్తుంది. అంటే ఇది చనిపోయే వాళ్ళకి కాదు, కీడు చూడకుండా అన్నది అన్ని సందర్భాల్లో లోకం మీద రాబోయే విపత్తుని, మరి జీవితంలో వచ్చే ఒక విపత్తు నుంచి తప్పించడానికి దేవుడు ఆ శ్రేష్టత మనకి ఇవ్వడానికి ఆ విశ్రాంతి ఏంటంటే హెబ్రీ 4లో కూడా రాయబడింది. ఏమని చెప్తున్నాడంటే, ఎవరు ఈ వాక్యంలో ఏకమై మరి కలిసి ఈ వాక్యంతో వాళ్ళు ఉండరో వాళ్ళు ఆ విశ్రాంతిలోనికి వారు నడిపింపబడరు. ఎవరు వాక్యంలో ఏకీభవించి దాన్ని పోషించుకుంటారో వారు ఎక్కడికి వెళ్తారు? చిన్నగా ఉన్న విశ్రాంతిలోకి వెళ్తారంటే. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషికి ఒక మరి సమాధానము, విశ్రాంతి, కీడు చూడకుండా ప్రతి విషయంలో నెమ్మది కోరుతున్నాడు. ప్రతి బిడ్డను తన నామంలో ఒక ఉన్నత జీవితంలోకి ఎత్తుకెళ్తున్నాడు అన్నది నడుస్తూ వెళ్ళిపోయిన హానోకు ఎట్లున్నాడో, ఈరోజు 300 సంవత్సరాలు దేవునితో ఎట్లా నడిచి 365 సంవత్సరాలు ఆయన ఎత్తబడ్డాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఆయన నామ మహిమార్థంగా ఉండాలన్నది ఈ జీవితం అంతా దేవుడికి స్థానం కల్పించు వారంగా ఉండాలి. హల్లెలూయా. కల్పించు వారంగా ఉండాలి అంటే చెడు మంచి అన్ని విలువలకి మనము దేవుని పోషించుకుంటే ఒకరోజు మనకేది సమాధానమైన జీవితం, తాను చేసిన వాగ్దాన జీవితం. హెబ్రీయులు 4లో చదివిన మాట. హెబ్రీ 4 వచ్చి, ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు తన కార్యములు ముగించి విశ్రమిస్తారు. నేను అదే అన్నాను, దేవుడి నామంలో నాకు ఈ డ్యూటీస్ అని బ్రదర్ అంటాడు. నేను అనుకున్నాను, చూడు బ్రదర్ ఉన్నాడు, ఆ ప్రార్థనకు తీసుకొచ్చాడు, బ్రదర్ ఉన్నాడు, ఈ ప్రార్థన తీసుకొచ్చాడు. నిజానికి ఈ డ్యూటీ బాధ్యత, ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత అన్నిటికీ సమయం ఇస్తూ దేవుని సన్నిధి బాధ్యత కూడా హానోకు లాగిస్తున్నాడు. అప్పుడు నేను సిస్టర్ గారితో అన్నాను, సిస్టర్ గారు బ్రదర్ డ్యూటీ మానేస్తే సేవలో తర్వాత అంతా ఆయన సేవలోనే బిజీగా ఉంటారు. హల్లెలూయా. ఈ జీవితంలో ప్రభు కొరకు జీవించడానికి డ్యూటీలోనే ఉండి ఇంత గమనంగా ఉన్నారంటే హల్లెలూయా. హానోకులాగా మరి నోవహులాగా భయభక్తి, విధేయత, కుటుంబాన్ని మొత్తం తీసుకురావడం, ఆ ప్రార్థనలో ఉండడం, వెళ్ళడం, ఆయన సన్నిధి భాగ్యంలో కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. ప్రతి డాడీకి ఇలాంటి పట్టింపు ఉండాలి. ఆమేన్. ఇట్లా మా డాడీ చేసేవాడు. అందుకే నేను ఈ ప్రాంతంలో అదే సంఘంతో మళ్ళీ జీవించాను. భర్త భార్య బిడ్డల్ని చర్చికి తీసుకొచ్చి తన సంపాదన విలువలు ఇంత
మరి ఇచ్చిన ఆయన సన్నిధి లేకుండా వర్ధిల్లము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో జీవితాలు ఉండాలని, ఆ నిత్యత్వపు సంకల్పాన్ని కలిగి ఆ యాజమాన్యాన్ని పోషించే నిజమైన తండ్రులు హల్లెలూయా తమ కుటుంబాలు, తమ పిల్లల్ని ఆయన కనికరంలో పెంచాలని ఇష్టపడతారు. అందుకే నా అబ్రహాము కూడా అట్లాగే చేశాడు. దేవుడు తన ఊరి నుంచి పిలిచినప్పుడు ఎన్ని దినాలు ట్రైనింగ్ ఇప్పించాడంటే, తూర్పుకి పడమరకి నలువైపులా, మరి దక్షిణ 4 వైపులా నడిచి, తను తెచ్చుకున్న అన్న కొడుకు కూడా విడిపోయినాక ఇంకా 4 వైపులా జర్నీ ఉందని నడిపించి, దేవుని యందు విశ్వాసతో స్థిరపడ్డాక తన తరానికి నీతి ఇచ్చేవాడిగా గుర్తించినాకే ఆ పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా. అది అబ్రహాములో చూశాడు. అలాంటి విశ్వాసమైన తండ్రులు, నోవాహు లాంటి వాళ్ళు, మరి తెలియకుండానే తన కుటుంబ రక్షణ కొరకు, తెలియకుండానే తన కుటుంబం అంతటితో కలిసి కూడా ఆయన జీవించి ప్రభు సన్నిధిలో ఎత్తబడ్డాడు. అదేవిధంగా అబ్రహాము కూడా తరాలకు మరి ఈ యొక్క విలువల్ని పంచే తండ్రిగా ఏర్పరచుకున్నాకే కుమారుని ఇచ్చాడంటే, ఆయన కొరకు నడవడంలో ఎంత బైబిల్ అంతా నడిపిస్తూనే ఉన్నాడు. ఏమన్నాడంటే, పరలోక పట్టణమే శిల్పిగా ఉన్న ఆ పట్టణమే నేను నీకు ఇస్తున్నాను అన్నది, భూమి మీద ఒక అడుగు స్థలం ఇవ్వకుండానే పరలోక పట్టణంకు నాకు దేవుడు మరి ఆ యొక్క పట్టణాన్ని చూపిస్తున్న వాడిగా 4 వైపులు నడిపించి ఆ రాజ్యానికి తీసుకున్నాడంటే, హల్లెలూయా. దేవుడి చేత కట్టబడిన ఆ పరలోకం, ఆ నడిపింపు, ఆ కృప కొరకు నిజమైన తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈ కుటుంబంలో మరి బ్రదర్ గారిని, తన కుటుంబాన్ని అబ్రహాములాగా, తన కుటుంబాన్ని హానోకులాగా, తన కుటుంబాన్ని నోవాహు కుటుంబంలాగా అనిల మధ్యన ఆయనకు మహిమార్థంగా ఆ చిత్తంలో, ఆ నీతిలో నడిపించడానికి ఇంకను శక్తియు, కృపయు, సమాధానం తోడుగా ఉంచి ఆయన కష్టమంతట్లో వాగ్దాన సమాధానానికి బ్రదర్ని నడిపించాలి. హల్లెలూయా. ఈ వాక్యాల నెరవేర్పులకు ఒకరోజు సంపూర్ణంగా నిలబడి ఆయన సేవ చేసేవాడిగా బ్రదర్ని ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఏకీభవిద్దాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయా. నీతో నడవాలని, నీతో కలిసి నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నడవలేక నేను ఈ లోకయాత్ర బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీలో నడవాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా.